సత్యసాయి జిల్లా మడకసిర టీడీపీలో వర్గపోరు బగ్గుమంది. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గాల మధ్య విభేదాలు ఉద్రిక్తతకు దారితీసింది. మడకసిర టీడీపీ అభ్యర్థిగా ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ ప్రకటించడంపై తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో సునీల్ కుమార్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ర్యాలీలో కార్యకర్త ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. తమ వర్గానికే టికెట్ కేటాయించాలని తిప్పేస్వామి ఇప్పటికే అధిష్టానానికి తెలియజేసినట్లు సమాచారం. దీంతో నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడకసిర టీడీపీ వర్గపోరుపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామికి, అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గాల మధ్య ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం మడకసిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ను ఇప్పటికే అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ వర్గ విభేదాలు గుప్పుమన్నాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బాగా పట్టున్నటువంటి గుండుమల్ల తిప్పేస్వామి అభ్యర్థి సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలతో గత కొన్ని సంవత్సరాలుగా మిలాఖతవుతూ అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారనేటువంటి విధంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై ఆయన ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలుగా అక్కడ మడకసిర నియోజకవర్గంలో చీలిపోయారు. ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి వర్గంగా, అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గంగా అక్కడ విడిపోయారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే నా వర్గానికి టికెట్ కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి వర్గము, అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే ఈరన్న తన వర్గానికి టికెట్ కేటాయించాలనేటువంటి విధంగా గత కొద్ది కాలంగా టికెట్ల కోసం కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యం. ప్రధానంగా మడకసిర నియోజకవర్గము ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటిది కాబట్టి, అదేవిధంగానే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఈరన్నను ఇన్ఛార్జిగా తొలగించిన తర్వాత పూర్తిగా బాధ్యతలు మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాటన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వారికి టికెట్ కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి అధిష్టానం వద్ద తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలను తెలియజెప్పారు. అయితే అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్కి టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో అక్కడ వారి మధ్య ఐక్యతా రాగం పూర్తిగా వైఫల్యం చెందింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించాలి. ఆయన ఎవరైతే సునీల్ కుమార్ని ఇప్పటికే ప్రకటించారో ఆయన అభ్యర్థిత్వాన్ని పూర్తిగా తొలగించి మరొకరికి అక్కడ టికెట్ కేటాయించాలంటే అనేటువంటి విధంగా గుండుమల్ల తిప్పేస్వామి కూడా డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం దృష్టికి కూడా స్పష్టంగా ఆయన యొక్క గెలుపు ఓటములు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఏ విధంగా ప్రజల మధ్య ఓట్లు పొందవచ్చు అనేటువంటి విషయాలన్నింటిని కూడా అధిష్టానానికి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఖచ్చితంగా సునీల్ కుమార్ యొక్క అభ్యర్థిత్వాన్ని మాత్రం ప్రకటిస్తూ మొదటి జాబితాలో ఆయన పేరు ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలోనే మడకసిర నియోజకవర్గంలో నిన్న భారీ స్థాయిలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి వర్గం అక్కడ భారీ ర్యాలీ నిర్వహించారు. సునీల్ కుమార్ను వెంటనే అభ్యర్థిగా తొలగించాలి, మరొకరిని ప్రకటించాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తూ వేలాది మంది అక్కడ ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా గుండుమల్ల తిప్పేస్వామి ఇంటి వద్దకు కూడా భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. వీరిద్దరి మధ్య సఖ్యత ఎంతవరకు అవుతుంది అనేటువంటిది కూడా ప్రశ్నార్థంగా కనిపిస్తుంది. మొత్తం పైన అక్కడ నెలకొన్నటువంటి పరిణామాలు మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఉందనేటువంటిది మాత్రం చెప్పవచ్చు. రసూల్ 60 సత్యసాయి జిల్లా మడకసిర నుంచి.